రైట్. ఓకే బాలకృష్ణ గారు, రచనారెడ్డి గారు ప్రభుత్వం అయితే క్లియర్ గా చెప్తుంది కోర్టే తమకు అందించింది ఈ భూమి యూనివర్సిటీ కాదు అని, కావాలని యూనివర్సిటీ భూమి అంటూ ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? నేను మీకు మళ్ళీ అదే చెప్తున్నానండి. కాంగ్రెస్ వాళ్ళకు చదువు వస్తుందా, చదువు రాదా, లేకపోతే వాళ్ళకు చెప్పేటోళ్ళు చదువు రాకపోతే చెప్పేటోళ్ళు ఉండరా లేరా అర్థం కావడం లేదు. ఇది భూమి పంచాయతీ కాదు. హెచ్సియుదైనా అదేంది స్టేట్ గవర్నమెంట్ దైనా ఆ ఇష్యూ అది ఒక పంచాయతీ కాదు. మీరు అన్నట్టు రచనారెడ్డి గారు ఒక పక్క ప్రకృతికి సంబంధించినటువంటి అంశం ఉంది, మరోది హెచ్సియు భూమి అని ఉంది, ఇప్పుడు తాజాగా తాకట్ల వివాదం వచ్చింది. ఒకటి కాదు, దీని చుట్టూ ఉన్నవి. సార్ మీరే నాకు చెప్తున్నారా సార్? నేనే అడ్వకేట్ ని సార్, ఐఎమ్ సీనియర్ కౌన్సిల్. ప్లీజ్ డోంట్ కంటిన్యూ. నేను అదే చెప్తున్నాను కదా. ద ఇష్యూ హియర్ ఇది ప్రభుత్వ భూమి అయినా హెచ్సియు భూమి అయినా, హెచ్సియు భూమి అని అంటున్నారు. ఎక్కడ క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్ భూమి అని చెప్పేసి క్లియర్ గా సుప్రీంకోర్టు అందించిన దాఖలాలు అయితే లేవు. అంటే ఇఫ్ యు రీడ్ ద జడ్జ్మెంట్ ప్రాపర్లీ. అండ్ అది పక్కకు పెడితే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు భూమిని వాళ్ళు అట్లా ఇది చేసుకోలేరండి. నేను చెప్తున్నది అదే. అక్కడ ఫారెస్ట్ ఉంది, జీవులు పక్షులు జంతువులు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి వస్తుంది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అవసరము, ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరము. అది లేకుండా అది హెచ్సియు భూమి అయినా లేకపోతే ప్రభుత్వ భూమి అయినా ఆప్షన్ చెయ్యరాదు. అది అంటున్నాము. ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు నేను చెట్లు కొట్టేస్తా, ఇది కొట్టేస్తా, అది కొట్టేస్తా అని పర్మిషన్లు తీసుకోను. ఇదే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ని ఆపేటానికి అడ్వకేట్ల చుట్టూ తిరుగుకుంటా ఎన్నెన్నో దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరమా, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అవసరమా అని చెప్పేసి వాళ్ళను ఎన్జిటిలో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు అని కాళేశ్వరం మీద ఏపించింది. కాళేశ్వరం మంచి ప్రాజెక్టు చెడ ప్రాజెక్టు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడడం లేదు. కానీ కాళేశ్వరంకి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి వేసింది కాబట్టే కాళేశ్వరంకి పోయి వాళ్ళు ఉరుక్కుంట పోయి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు కూడా దీనికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ కి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కదా. అక్కడ షెడ్యూల్డ్ స్పీషీస్ ఉన్నాయండి. షెడ్యూల్డ్ స్పీషీస్ అంటే ఏంది? ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఈ స్పీషీస్ ఈ పక్షులు, ఈ జీవులు, ఈ జంతువులు ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్ అయ్యే ప్రమాదం ఉంది, అందుకోసం వీటిని కాపాడాలి, దీస్ ఆర్ షెడ్యూల్డ్ స్పీషీస్ అని రీసెర్చ్ ఉంది. ఈ రీసెర్చ్ సడన్ గా రేవంత్ రెడ్డి ఆప్షన్ చేసినప్పటి నుంచి లేచి రాలేదండి. ఈ రీసెర్చ్ ఎన్నో ఏండ్ల కిందటి రీసెర్చ్. మళ్ళీ అటువంటి రీసెర్చ్ అప్పుడు వీళ్ళు ఏఐ గిఐ అంటుండ్రు. కొద్దిగానన్నా మెడకాయ మీద హల్కాయ ఉందా? సుప్రీం కోర్టు ఫస్ట్ డే స్టే గ్రాంట్ చేసినప్పుడు ఏమన్నది? హైకోర్టు రిజిస్ట్రార్ ని పోయి నువ్వు నాకు ఏమేమి ఉన్నదో అక్కడ డైరెక్ట్ రిపోర్ట్ అలాంగ్ విత్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని చెప్పింది. హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడ కొట్టుకుంటూ పోయి కంప్లీట్ చేయని. హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడికి కొట్టుకుంటూ పోయి మొత్తము ఆయన ఏమేం చూసిండ్రు, ఏ పక్షులను, ఏ జంతువులను, ఏ షెడ్యూల్డ్ ప్లాంట్ స్పీషీస్ ని చూసిండో డీటెయిల్ గా రాసిండు. అది జడ్జ్మెంట్, అది ఆర్డర్ లో కూడా సుప్రీం కోర్టు అది ఆర్డర్ లో కూడా కన్సిడర్ చేసి ఇంక్లూడ్ చేసింది. మళ్ళీ ఏఐ జనరేటెడ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఎట్టు జరుగుతలేదు, ఏ పొలిటికల్ పార్టీ కోఆపరేట్ చేస్తలేడు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. భూములు అమ్ముకుందాం, ఎందుకంటే పైసలు కావాలి. రైట్. ఓకే, జితేందర్ గారు ఏం చెప్తారు?